ఖర్చు పెడుతూ ఉండేవారు. సుమారుగా 2000 సంవత్సరాల క్రితం కట్టబడినటువంటి ఈ వీడియోలో ఏమన్నారు, అది జరాష్ కార్డినల్ మాక్సిమస్. ఇప్పుడు మనం చూస్తున్నాం, తిన్నగా చూస్తున్నట్లయితే అది కార్డినల్. ఇది ఒక ఆ రోజుల్లో రోమనులు సుమారుగా You see, he is the prince of Arabia. హబీబీ చాలా మోసం చేశాడు ఈయన. ఇప్పుడు మళ్ళీ హబీబీ అంటున్నాడు. అస్తమానం మోసపోవడానికి మనం ఏమి జోర్డానియన్స్ కాదు, మనం తెలుగు వాళ్ళం అస్తమానం మోసపోరు. ఏదో ఒక్కసారికి అవకాశం, అస్తమానం మనం మోసపో. You see, he is the prince of Arabia. ప్రస్తుతానికి మనం జరాష్ సిటీలో ఉన్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు మనకి షాపుల్లో మంచి యజమానులు దేవుడు మనకి ఇచ్చారు. ఇక్కడ వారి వస్త్రధారణ, ఆ తలకట్టు ఆ బ్రదర్ నాకు కట్టడం జరిగింది. నిజంగా ఇది చాలా సంతోషకరం. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. థ్యాంక్ యూ ఫర్ ద మేనేజర్స్, థ్యాంక్ యూ ఫర్ ద షాప్ ఓనర్స్, థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ Thank you, sir. థ్యాంక్ యూ. You have a good day. థ్యాంక్ యూ. దేవుని ఘనమైన నామానికి స్తోత్రాలు. ఈ వీడియోను వీక్షిస్తున్న ప్రియ వీక్షకులందరికీ హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాలు తెలియజేస్తున్నాం. ప్రస్తుతానికి మనం జోర్డన్ దేశంలో కలిగిన జరాష్ సిటీలో మనం ఉన్నామండి. డెకోపోలిస్ అనే 10 పట్టణాలు కలిగిన సిటీస్లో ఇదొక మంచి మెట్రోపాలిటన్ సిటీ. డెకాపోలిస్ అనగా, డెకా అంటే 10, పోలీస్ అనగా పట్టణములు. 10 పట్టణాలు కలిగిన సమాహారం. వాటిలో ఒకటి జరాష్ సిటీ. ఈ 10 పట్టణాల్లోకెల్లా అత్యంత ఖరీదైన పట్టణంగా, మెట్రోపాలిటన్ సిటీగా ఈ సిటీ అప్పట్లోనే పిలువబడేది. దీని చరిత్ర గురించి మనం తెలుసుకుంటే, గ్రీకులు, రోమనులు పరిపాలించిన పట్టణం. దీని చరిత్ర సుమారుగా 2000 సంవత్సరాల పైనే చరిత్ర కలిగిన ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో జరిగిన కొన్ని విషయాలు మనం లోపలికి వెళ్ళి ఎక్కడిదెక్కడ మనం చూద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రస్తుతానికి మనము జరాష్ సిటీలో కలిగినటువంటి జరాష్ సిటీకి వెళ్ళే ఎంట్రన్స్ గేట్ దగ్గర మనం ఉన్నాం. ఈ గేటుని క్రీస్తు శకం 129వ సంవత్సరంలో, సుమారుగా 129వ సంవత్సరంలో దీనిని రోమనుల చక్రవర్తి అయినటువంటి హెడ్రియన్ చక్రవర్తి పేరట ఇది కట్టడం జరిగింది. దీనిని హెడ్రియన్ గేట్ అని పిలుస్తారు. ఈ గుమ్మానికి సెంటర్ దారి కనపడుతుంది. ఆ సెంటర్ దారిని కింగ్స్ వే అని పిలుస్తారు. చక్రవర్తులు, రాజులు మాత్రమే ఆ గుమ్మాల్లో వెళ్ళేవాళ్ళు. అటుపక్కన ఒక గుమ్మం, ఇటు పక్కన ఒక గుమ్మం కనపడుతుంది. ఆ 2 గుమ్మాలలో సామాన్య మానవులు వెళుతూ ఉండేవారు. ఈ గుమ్మాన్ని మనం చూస్తున్న ఈ గుమ్మం పైన ఆర్చుల్లో పెట్టబడి
వాస్తవానికి క్రింద కట్టడాలు ఒరిజినల్ కట్టడాలు, ఆ పైన దీనికి ఒక షేప్ తేవడానికి ఈ మధ్య కాలంలో అది అలా కట్టడం జరిగింది. ఈ మధ్య కాలంలో అయితే జరాష్ సిటీకి వెళ్ళటానికి ఇదేమంత పెద్ద ముఖ్యమైన ద్వారం కాదు, కానీ ఇది ఎంట్రన్స్ ద్వారం, అసలైన గుమ్మం. ప్రారంభ రోజుల్లో కట్టబడిన ప్రారంభ గుమ్మాలు సదరన్ గేట్ అని, అది లోపల ఉంది. మనం లోపల వెళ్ళాక అవన్నీ చూద్దాం. ఇటు మనం చూస్తుంటే దీనిని దమాస్కస్ వే అంటారు. దమాస్కస్ వే. అపోస్తుడైన పౌలు యెరూషలేములోని దమస్కు గుమ్మం నుండి సిరియా దేశంలో ఉన్నటువంటి దమస్కు కొండ గుహల్లో దాగి ఉన్నటువంటి యూదులను చంపడానికి గుర్రాల మీద బయలుదేరి ఈ దారిలో నుండి అతడు జరాష్ సిటీ మీదుగా అతడు తిన్నగా దమస్కు పట్టణానికి వెళ్ళినట్లుగా మార్గమధ్యంలో సౌలుని దేవుడు దర్శించి పౌలుగా మార్చినట్లుగా మనం పరిశీలన చేస్తాం. ఈ ప్రాంతానికి ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే, ఇశ్రాయేలీలు వాగ్దాన భూమికి సమీపించినప్పుడు ఈ పట్టణం ద్వారానే, ఈ ద్వారాల గుండానే, లేకపోతే ఈ ప్రాంతంలోనే ఈ దారి గుండానే ఇశ్రాయేలీలు వాగ్దాన భూమికి వచ్చారనేది కూడా ఇక్కడ వారు మనకు చెబుతూ ఉంటారు. ఏదేమైనప్పటికీ ఇలాంటి చరిత్ర కలిగిన అందమైనటువంటి ఒక పట్టణాన్ని చూడటానికి దేవుడు కృపనిచ్చారు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. జరాష్ సిటీ యొక్క మొత్తం మ్యాప్ అంతా దీంట్లో ఉంటుంది. అందులో మనం ఏమేమి చూసామో అవన్నీ దీంట్లో ఉంటాయి. ఈ జరాష్ సిటీ మెయిన్ గేట్ దగ్గరికి వచ్చినప్పుడు బాబు నాకు ఇది ఫ్రీగా ఇచ్చాడు. లవ్ యూ మై కిడ్, లవ్ యూ, గాడ్ బ్లెస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫ్రీ గిఫ్ట్, థ్యాంక్ యూ. అవి ప్రస్తుతానికి మనము జరాష్ సిటీలో కలిగినటువంటి హిపోద్రోమ్లో మనం ఉన్నాము. హిపోద్రోమ్ అనగా గుర్రాల పరుగు పందాలు, గుర్రాల రథాల పరుగు పందాలు ఇక్కడ జరుగుతుండే. అదిగో అక్కడ మనం చూస్తున్నాం, వరుసనే ఆర్చిల్లా కనబడుతున్నాయి. అవన్నీ కూడా ఒక పెద్ద ఆర్చిల్లాగా, పెద్ద ఆర్చిలోంచి రథం పరిగెడుతూ ఉండేది. ఇటువైపున ఒక 5, అటువైపున ఒక 5 గుర్రాలు పరుగు పందానికి, గుర్రాల హార్స్ రేస్ అంటారు చూడండి. హార్స్ రేస్ అంటే గుర్రాల పరుగు పందాలు. ఆ రోజుల్లో శ్రీమంతులందరూ కూడా, ఇంచుమించుగా సామాన్యులు శ్రీమంతులు అందరూ కూడా ఈ జరాష్ సిటీలో ఉన్నవారికి వినోదాలు ఎక్కువగా జరుగుతుండే. వారు వినోదాలకు ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉండేవారు. ఆ యొక్క గుర్రాలు కట్టబడిన తర్వాత ఆ గుర్రాలను రేస్కి పంపిస్తూ ఉండేవారు. గుర్రాల రేసులు ఇక్కడ ఎక్కువ జరుగుతుండే. ఇక్కడ మనం పైన చూస్తున్నాం, ఆడిటోరియం లాగా చూస్తున్నాం, వీక్షకుల కొరకైన ఆడిటోరియం. ఇటువైపున అటువైపున కూడా ఉండే, అటువైపున ఆర్చులు అదిగోండి అక్కడ చూస్తున్నాం మన అటువైపున. అంత దూరం వరకు ఉండేవి. వీటి మీద ఇంచుమించుగా 3000 నుంచి 3500 మంది వీక్షకులు ఈ గుర్రాల పోటీలు చూస్తూ ఉండేవారు. గుర్రాల పోటీల్ని చూస్తూ ఉండేవారు, వీక్షించడానికి వచ్చేవారు. చాలా అందంగా జరుగుతూ ఉండేయండి. ఆ తర్వాత ఇక్కడ మొదలుపెట్టిన గుర్రాల పందెం ఆ చివరి దాకా, అదిగో మీరు చూస్తున్నారు, ఆ చివరి గేట్ ఉంది, అక్కడ గుమ్మం కనపడుతుంది, అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలి. ఏ గుర్రం మొదట వస్తుందో ఆ గుర్రం పరుగు పందెం నెగ్గినట్టు. ఇలా వారు పోటీల మీద పోటీలు పడి గుర్రాల మీద పందాలు కట్టి
గుర్రాల పరుగు పందాలు నిర్వహిస్తూ ఉండేవాళ్ళు. ఆనాటి రాజులు కూడా ఇక్కడ చూస్తూ ఉండేవారు, సంతోషించేవారు. ఇలాంటి విలాసవంతమైనటువంటి హార్స్ రేస్ ప్రాంగణాన్ని చూడటానికి దేవుడు కృపనిచ్చాడు. స్తోత్రం. ప్రస్తుతానికి మనము జరాష్ సిటీ యొక్క సదర్న్ గేట్ దగ్గర మనం ఉన్నాం. దక్షిణపు గుమ్మం ఇది. జరాష్ సిటీ లోపలికి వెళ్ళే గుమ్మం. ఈ గుమ్మం గుండానే రాజులు అలాగే సామాన్య ప్రజలు కూడా ఈ గుమ్మాల ద్వారానే జరాష్ సిటీ లోపలికి వెళ్ళేవాళ్ళు. ఈ జరాష్ సిటీకి మరొక పేరు ఉంది, జరాసా అనే పేరు పిలిచారు. గెరాసా అని కూడా పిలుస్తారు దీన్ని. గెరాసా గెరాసీనుల దేశం అని కూడా బైబిల్ గ్రంథంలో పలుమార్లు రాయబడింది. ఆ లోపల జరిగిన విషయాలు మనం చూద్దాం. ఈ మధ్యలో కనపడుతున్న పెద్ద గుమ్మం గుండా రాజులు వారి గుర్రాల మీద, రథాల మీద రాజులు సిటీ లోపలికి వెళుతూ ఉండేవారు. ఇటు అటు కనపడుతున్న గుమ్మాలలో నుండి పట్టణస్థులు, సామాన్య ప్రజలు వెళుతూ ఉండేవారు. మనము ఇందాక చూచిన గుమ్మం దీని ఎక్స్టెన్షన్ అండి. దీని ఎక్స్టెన్షన్ అక్కడ చూస్తున్నారు. మన టీం వారు కూడా ప్రస్తుతానికి ఎండగా ఉందండి, విపరీతమైన ఎండగా ఉంది. మంచి ఎండలో మనం వచ్చాం. కాస్త అక్కడ ఒక 5 నిమిషాలు సేద తీరిన తర్వాత మళ్ళీ తిరుగుమాటు ప్రయాణం చేస్తారు. మరి ఈ సదర్న్ గేట్ దగ్గర, జరాష్ సిటీ యొక్క సదర్న్ గేట్ దగ్గర మనం ఇవన్నీ చూడటానికి దేవుడు కృపనిచ్చాడు. ఇంకా చాలా జరిగినాయండి, బైబిల్ పరంగా చాలా జరిగినాయి. అవన్నీ కూడా మనం లోపల చూద్దాం. ప్రస్తుతానికి మనము జరాష్ సిటీ స్క్వేర్ సెంటర్ దగ్గర మనం ఉన్నాం. ఈ చుట్టూ మీరు చూస్తున్నట్లయితే స్తంభాలుగా మధ్యలో గ్యాపులు కనపడుతున్నాయి కదండి. ఒక్కొక్క గ్యాప్ ఒక్కొక్క షాపు అన్ని షాపులు ఉన్నాయి. ఇది జరాష్ సిటీ వారికి విలాసానికి కేంద్రం అని చెప్పొచ్చు. అన్ని రకాల విలాసాలతో కూడిన షాపులు, రకరకాల మనుషులు, రాజకీయాలు, విందులు, వినోదాలు అవన్నీ ఇక్కడ జరుగుతాయి. చాలా ఖరీదైన ప్రదేశం ఇది. ప్రస్తుతానికి మనం తిన్నగా చూస్తున్న దారి కార్డినల్ మ్యాక్సిమస్. ఈ దారి గుండా వెళ్తే సరాసరి దమస్కు పట్టణానికి మనం వెళ్తాం. అలనాడు అపోస్తుడైన పౌలు ఈ దారి గుండానే గుర్రాల మీద దమస్కు పట్టణానికి ప్రయాణం చేశాడు. ఇక్కడ ఉన్నటువంటి మరొక ప్రత్యేకమైన విషయం ఏంటిదంటే, తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గర తనకున్న ఆస్తిని తీసుకుని దూరదేశం ప్రయాణమై వెళ్ళాడు అని మనం తెలుసుకుంటాం. తప్పిపోయిన కుమారుడు వచ్చింది ఈ ప్రాంతానికి అతడు వచ్చి తనకున్న డబ్బంతా వ్యయపరిచి ఇక్కడంతా ఖర్చు పెట్టేసుకుని విందులతో, విలాసాలతో పాపం చేసి దేవునికి దూరం అయిపోయాడు. తప్పిపోయిన కుమారుడు ఇక్కడికి వచ్చాడంటానికి ఒక కారణం, విలాసాలతో, విందులతో అప్పట్లో కూడిన పట్టణం ఇదే. తప్పిపోయిన కుమారుడు ఇక్కడికే వచ్చాడు అని ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. రెండవదిగా, ఈ రోమన్స్ పందుల్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉండేవారు. పందుల మాంసాలు తినడానికి, పందుల పెంపకాన్ని పెంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉండేవారు. తప్పిపోయిన కుమారుడు తనకున్నదంతా వ్యయపరిచిన తర్వాత పందుల పొట్టు తినడానికి కూడా అవకాశం కుదరక పందుల యజమానితో కొట్టబడ్డాడు. ఆ విషయం మనకు తెలుసు. యూదులకేమో పంది అసహ్యమైన జంతువు, రోమనులకు పంది ప్రీతికరమైన జంతువు. కాబట్టి యూదులకు ఈ పట్టణంలో ప్రవేశం లేకుండా యూదులను కూడా హెడ్రియన్ అనే చక్రవర్తి వారిని తరిమేశాడు. యెరూషలేం పట్టణానికి తరిమేశాడు. చెదిరిపోయిన యూదులు ఈ పట్టణం నుంచి కొంతమంది చెదిరిపోయారు. అటు తర్వాత మనం తిన్నగా చూస్తున్నట్లయితే అక్కడ ఒక స్తంభాలు కనపడుతున్నాయి మనకి, గుడిలాగా. అది జూయిస్, రోమనుల ముఖ్య దేవుడు. రోమనులకున్న దేవుళ్ళలో ముఖ్య దేవుడు జ్యూస్ అనే ఒక దేవుణ్ణి వారు ఇక్కడ ఆరాధించుకుంటూ ఉండేవారు. చూడండి ఎంత విలాసము.
పైనేమో వాళ్ళ దేవుళ్ళకి ఆరాధన చేసి, కిందేమో పాపాన్ని, వ్యభిచారాన్ని, విందులు, వినోదాలు, పాటలు, ఇక రకరకాల పాపిష్టి క్రియలని ఇక్కడ కింద జరుగుతుండే. దీనిని జెరాష్ సిటీ స్క్వేర్ అని మనం పిలుస్తూ ఉండేవాళ్ళం. అటుకుండా మనం ఆ పైకి చూస్తే, ఆ పైన కనపడుతున్న స్తంభాలు మనం చూస్తున్నట్లయితే, ఈ స్తంభాలు కాకుండా పై స్తంభాలు మనం చూస్తే అది అర్తిమయి దేవత పేరిట కట్టబడినటువంటి ఒక గుడి. అర్తిమయి దేవత పేరిట కట్టబడినటువంటి ఒక గుడి. I'm fine. Where are you from? India. Welcome. Hello, how are you? People in India, come in Jarash temple with Artemis, 1000 you will come. You are welcome. Thank you. I meet you. అక్కడ రాళ్లకు మధ్యన శబ్దం ఎలా ఉంటుందంటే ఒక గంట మోగించినట్లుగా వస్తుంది. తర్వాత మనం వీడియోలో అది చూద్దాం. Wow. Take a look. No, it's okay. Video all this fun and the camera is smooth. ఆ తర్వాత మనం ఇటు పక్క నుంచి మనం చూస్తే అది సదర్న్ థియేటర్ అంటారు దాన్ని, యాంపీ థియేటర్. రోమనులు అక్కడే కూర్చుని ఎక్కువగా నాటకాలు అవన్నీ అక్కడ చూస్తూ ఆ ప్రదర్శనలన్నిటినీ వారు ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు. అది ఇంచుమించుగా కొన్ని వేల మంది కూర్చునేవాళ్ళు. కొన్ని వేల మంది అక్కడ కూర్చుని ఆ థియేటర్లో ఉండి విందులు, నాటకాలు అవన్నీ కూడా అక్కడ ప్రదర్శించబడుతూ ఉంటే వారు ఎంజాయ్ చేసేవాళ్ళు. ప్రస్తుతానికి మనం అక్కడికి వెళదాం. అలాగే ఈ స్తంభాలు మనం చూస్తున్నాం కదండి, స్తంభాల క్రిందంతా కూడా తెల్ల కనపడుతున్నాయి. స్తంభాల పైనుండి కొంచెం ఎలిసిపోయినట్లుగా కనపడుతున్నాయి. ఒకప్పుడు ఆ క్రింద ఉన్నవన్నీ కూడా భూమి లోపల కూరుకుపోతే ఎక్స్కావేషన్స్లో వాటిని బయటికి తవ్వారు. అందుకని 2 రంగులు కనపడుతున్నాయి. చూడండి, కింద ఉన్నదంతా తెల్లగా, అది ఒకప్పుడు భూమిలో ఉండేది కాబట్టి తెల్లగా కనపడుతూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి పైన అంతా కూడా కొంచెం మాసిపోయినట్టుగా కనపడుతుంది. ఈ జెరాష్ సిటీకి 1000 స్తంభాల పట్టణం అని పేరు కూడా పెట్టబడింది. ప్రస్తుతానికి మనం జెరాష్ సిటీలో కలిగినటువంటి సౌత్ థియేటర్లో మనం ఉన్నాం. ఈ సౌత్ థియేటర్లో మనం వేదికను చూస్తున్నాం. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ద స్టేజ్. వేదికను మనం చూస్తున్నాం. ఇక్కడ అలనాటి రోమన్ గవర్నమెంట్ వారి వినోదం నిమిత్తమై ఎన్నో నాటకాలను ఇక్కడ ప్రదర్శిస్తూ ఉండేవారు. అంటే ఉదాహరణకి ఎలాగంటే, ప్రస్తుతానికి మనకి సినిమా థియేటర్లలో సినిమాలు వేసి జనాలను సంతోషింపజేసినట్టు పూర్వకాలంలో ఇక్కడ నాటికలు అవి ప్రదర్శిస్తూ ఉండేవారు. ఈ స్టేడియంను మనం చూస్తున్నాం, ఈ థియేటర్ను మనం చూస్తున్నాం. ఇదంతా ఒక గ్యాలరీలా కనపడుతుంది మనకి. ఈ గ్యాలరీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, నన్ను చూస్తున్నారు. ఇదిగో ఇక్కడ సెంటర్ పాయింట్ అండి. ఇది ఇక్కడ మనం నుంచుని, ఈ సెంటర్ పాయింట్ దగ్గర నుంచుని మనం ఇక్కడ చప్పట్లు కొడితే పైన చివర కూర్చున్న వాళ్ళకు కూడా వినపడుతుంది. ఇక్కడ ఏది మాట్లాడినా చివర కూర్చున్న వాళ్ళకు కూడా వినపడుతుంది. ఆ ప్రత్యేకత ఎకో అంటారు దీన్ని. ఇక్కడ ఎకో, ఒక రకమైనటువంటి ఎకో ఉంది, ఒక రకమైన సౌండ్, ఒక ధ్వనిస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే కూడా నా ధ్వని ప్రతిధ్వనిస్తుంది. మీకు అది తెలుస్తుందో లేదో వీడియోని వీక్షిస్తున్న వారికి నా మాట ప్రతిధ్వనిస్తుంది. ఇప్పుడు నేను చప్పట్లు కొడితే ఈ చప్పట్ల చివరన ఉన్న వారికి కూడా వినపడుతుంది. అయితే ఈ థియేటర్లో ఒకవైపునేమో
ధనికులు కూర్చుండేవారు. ఒకవైపున ధనికులు, శ్రీమంతులు, గొప్పవారు కూర్చునేవారు. మరొక వైపున సామాన్య ప్రజలు, పేదవారు కూర్చునేవారు. ధనికుల మీద ఎండ పడకూడదని వారు ఒకవైపున కూర్చునేవాళ్ళు, వాళ్ళకి ఎండ మీదకి రాకూడదని. పేదవాళ్ళకి ఎండ పడినా పర్లేదని వారు ఇటువైపున కూర్చోబెట్టేవారు. ఇది ఆ రోజుల్లో రోమనులు సుమారుగా 2000 సంవత్సరాల క్రితం కట్టబడినటువంటి ఈ సౌత్ థియేటర్లో ఉండి మీకు ఇవన్నీ చూపించడానికి కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. నాతో కూడా ఇక్కడ మ్యూజిక్ ప్లే చేస్తున్న జోర్డానియన్స్ మ్యూజిక్ టీమ్, వారితో మనం ఉండడం చాలా సంతోషకరమైన విషయం. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే 2022 సంవత్సరం జూలై నెలలో మేము కుటుంబ సభ్యులుగా వచ్చినప్పుడు మరి నా దగ్గర డాలర్లు ఎక్కువ రేటుకి తీసేసుకున్నాడు ఆయన. నన్ను మోసం చేసి ఎక్కువ రేటుకి తీసేసుకున్నాడు. చిల్లర, డూ యూ హ్యావ్ సమ్ చేంజ్, ఓల్డ్ కరెన్సీ, very it is show old currency coins, sorry, yeah, coins, old currency coins, no, this not some coins, plata, how much? వీళ్ళు ఏం చేశారంటే నన్ను ఈ జోర్డానియన్ హాఫ్ దినార్స్ అంటారు వీటిని, క్వార్టర్ దినార్స్, హాఫ్ దినార్స్, ఇలాంటి నాకు ఆశ చూపించి ఐఎమ్ టేకింగ్ దిస్ వన్ ఫర్ ఫ్రీ. ఓకే, తీసుకో, జేబులో పెట్టుకో, ఏం పర్లేదు, నీ దగ్గర ఉంచుకో. అయితే వీళ్ళు ఏం చేశారంటే నన్ను మోసం చేసి నా దగ్గర తక్కువగా రావాల్సిన ఎక్కువ తీసుకున్నారు. హబీబీ చాలా మోసం చేశాడు ఈయన. ఇప్పుడు మళ్ళీ హబీబీ అంటున్నాడు. హబీబీ అంటే డార్లింగ్ అని అర్థం, హబీబీ అంటే ప్రియమైన వాడు అని అర్థం. పేరుకి మాత్రం ప్రియమైన వాడు, కానీ చేసిన క్రియలన్నీ కూడా మోసక్రియలు. మరి అలాంటి క్రియలు చేసి నా దగ్గర డబ్బులు తీసేసుకున్నాడు. వెరీ హ్యాపీ టు మీట్ యూ. ఎలా హబీబ్, వెల్కమ్ ఇండియా, వెల్కమ్ టు జోర్డాన్, వెల్కమ్. తర్వాత మనతో కూడా ఈ సౌత్ థియేటర్లో మన పాస్టమ్మ గారు శామ్యూల్ బాబు, తల్లి కుమారమ్మ తల్లి గారు, అలాగే నాయనగారు ఇజ్రాయెల్ నాయన గారు, తల్లి కుమారమ్మ గారు, తల్లి రమ్య తల్లి గారు, వీరందరూ మనతో కూడా ఉండటం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. దీంతో మరొకడు ఈరోజు ప్రత్యేకంగా నన్ను మోసం చేయడానికి వచ్చాడు. కానీ అస్తమానం మోసపోవడానికి మనం ఏమి జోర్డానియన్స్ కాదు, మనం తెలుగు వాళ్ళం అస్తమానం మోసపోరు. ఏదో ఒక్కసారికి అవకాశం, అస్తమానం మనం మోసపో. చూద్దాం, ఇల్లేలో ఏదైనా చిన్నపాటి రింగ్ వేయడానికి చూద్దాం, మనం ప్రయత్నం చేద్దాం. ఈ సౌత్ థియేటర్లో, జరాష్ సౌత్ థియేటర్లో ప్రస్తుతానికి మనము మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. వీళ్ళు చక్కని మ్యూజిక్ ప్లే చేయడానికి సిద్ధంగా ఉన్నారు. డ్రమ్స్, ఆ మ్యూజిక్, అదంతా కూడా చక్కని మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. మనం చూద్దాం. ఇటువైపు మీరు చూస్తున్నారు, అంటారు. అప్పట్లో వీరికి నీళ్లు ఇటు నుండి ప్రవహించాయి. దీనిలో నీరు నిల్వ చేసి ఇక్కడ ఉన్న వారందరూ తాగేవారు.
ప్రస్తుతానికి మనము జెరాష్ సిటీలో జ్యూస్ టెంపుల్ దగ్గర ఉన్నాం. అది మనం చూస్తున్నది జ్యూస్ టెంపుల్. రోమనుల దేవుళ్ళందరికంటే గొప్పవాడు ప్రథముడు. అక్కడ రోమనులు, ఇక్కడ జెరాష్ సిటీ వారందరూ కూడా అక్కడ ఆ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవారు. ఈ ప్రాంతం గురించి మీకు ఒక మాట చెప్పాలి. గెరాసీనుల ప్రాంతం అని దీనిని పిలుస్తూ ఉండేవారు. గెరాసీనుల ప్రాంతం అని దీనిని పిలుస్తూ ఉండేవారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు గెరాసీనుల ప్రాంతానికి వచ్చి శానా అనే ఒక దయ్యం పట్టిన ఒక రోగిష్టి వాడిని, ఒక దయ్యం పట్టిన వాడిని యేసుప్రభు ఇక్కడికి వచ్చి బాగు చేశారండి. అది యేసుప్రభు వారు ఆ కార్యం చేసింది ఇక్కడేనండి. వాడిని స్వస్థపరిచి తర్వాత వానిలో ఉన్న దయ్యాలను పందులలోనికి, పందుల గుంపులోనికి పంపించగా పందులన్నీ వెళ్ళి సముద్రంలో కలిసిపోయినాయి. అక్కడ వారందరూ యేసుప్రభుని, నీవు ఇక్కడ ఉంటే మేము ఇంకా పందులు మేపుకోలేం, మా జీవనోపాధి కొట్టివేసిన వాడు అవుతావు కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని బ్రతిమలాడారు ఆయన్ని. యేసుక్రీస్తు ప్రభు వారికి అసాధ్యమైనది ఏదీ లేదు. గెరాసీనుల ప్రాంతంలో శానా అనే దయ్యం పట్టిన వాడిని యేసు ప్రభు వారు బాగు చేసింది ఇదే ప్రాంతంలో. క్రింద మనం చూస్తున్నాం జెరాష్ సిటీ స్క్వేర్ సెంటర్. జెరాష్ సిటీ వారందరూ కూడా అక్కడ ఎన్ని మధ్య మధ్యలో కనపడుతున్న షాపులు, ఇక్కడికే విందులు వినోదాలకి వారి సమయాన్ని వెచ్చించేవారు. చాలా ఖరీదైన సిటీ. అప్పట్లోనే కొన్ని లక్షల మంది ప్రజలు ఇక్కడ జీవిస్తూ ఉండేవాళ్ళు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందించుట కొరకు మా కోసం ప్రార్థన చేయండి. మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. తద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకే వస్తుంది. మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. May God bless you richly. Thank you.